ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని 19వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములలో ఇలా అన్నారు: తమ్ము తాము గొప్పగా దలంచువారును, వినయము లేనివారును, ధనము కలదని అభిమానముతోనూ మదముతోనూ కూడి ఉండువారును, అహంకారమును, బలమును, గర్వమును, కామమును, క్రోధమును బావుగా ఆశ్రయించిన వారును, తమ శరీరములందును ఇతరుల శరీరమందును ఉన్నటువంటి నన్ను మిగుల ద్వేషించువారును, అసూయాపరులై ఉండువారునగు వారు అనగా అసుర సంపద గలవారు డంబముతో శాస్త్రవిరుద్ధముగా నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందరు. అయితే ఈరోజు చెప్పేటువంటి 19వ శ్లోకంలో కూడా అసుర స్వభావం గలవారి లక్షణాలు చెప్పారు. ఇంతకుముందు ఇక ఘోర దుర్గతిని ఎలా పొందుతారు వీరు, ఈ అసుర స్వభావం గలవారు, దాని గురించి వివరిస్తున్నారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. ద్విషతః అటు సమస్త ప్రాణుల గల ఆత్మయుగులను ద్వేషించువారును, క్రూరాన్ క్రూరులను అనగా కటిచిత్రులను, అశుభాన్ అశుభ కార్యములను చేయువారును లేక అశుభ సంకల్పములు కలవారును, తాన్ నరాధమాన్ ఆ మనుజాధములను, అహం నేను, సంసారేషు జనన మరణ రూపముల ఈ సంసార మార్గములందు, ఆసురీషు యోనిషు ఏవా అసుర సంబంధమైన జన్మములందే అనగా నీచ జన్మములందే, అజస్రం ఎల్లప్పుడూ, క్షిపామి త్రోసివైచేదను. ఆ ప్రకారంగా సమస్త ప్రాణులు గల ఆత్మయుగునను ద్వేషించువారును, కురులను, అశుభ కార్యములను చేయువారును అగునట్టి అనగా పాపకార్యము చేయువారు అయినటువంటి మనుజాధములను నేను జనన మరణ రూపములకు ఈ సంసార మార్గములందు అసుర సంబంధమైన నీచ జన్మలయందే ఎల్లప్పుడూ త్రోసివైచేదను. అసుర గుణములు కలిగి భగవంతుని ద్వేషించుచు నీచ కార్యముల కడంగునట్టి జనులకు ఎటువంటి భయంకర పరిణామము కలుగునో మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రపంచంలో సత్కార్యములు చేయువారికి సద్గతి, దుష్కార్యములు చేయువారికి దుర్గతి అనేటువంటి ఫలితాలు సృష్టి అందే ఏర్పడి ఉన్నాయి. అది ఈశ్వరుని యతి, దాన్ని ఎవరును ఉల్లంఘించరాదు. ఉల్లంఘించినచో దాని యొక్క దుష్ఫలితములకు వారే బాధ్యులవుతారు. కనుకనే భగవానుడు మొట్టమొదట అనేక దైవ గుణములు చెప్పి వారిని ఉల్లంఘించువారు అనగా అసురగుణములను ఆశ్రయించువారు తత్ఫలితముగా నీచ జన్మలను దుఃఖ పరంపరను తప్పక పొందగలని మనకు ఇక్కడ వచిస్తున్నారు. వారు జనన మరణ ప్రవాహ రూపము ఈ సంసారమనే పడిపుట్టుచు చచ్చుచు పలువిధ యాతన అనుభవించుతుందరు. కాబట్టి అసుర గుణమును ఎవరನ್ನು అవలంబించరాదు. దైవ సంపదని ఆశ్రయించి ముక్తిని పడేయవలెను. సాయిరామ్.